నమస్తే, వెల్కమ్ టు పీపుల్ న్యూస్ టీవీ. శ్రీ కార్తికేయ కామేశ్వర పరిశ్రమలో పదే పదే రియాక్టర్లు పేలి ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకొని జీడిమెట్ల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు రియాక్టర్ క్లీన్ చేస్తుండగా మంటలు, ముగ్గురు కార్మికులు తీవ్రమైన గాయాలు, సరైన వైద్యం అందించగా ఆసుపత్రి నుంచి ఒక్క రోజులోనే ఇంటికి పంపించారు. జీడిమెట్ల పారిశ్రామిక వాడ రామ్రెడ్డి నగర్ సమీపంలో శ్రీ కార్తికేయ కామేశ్వర పరిశ్రమలో ఈ నెల 1వ తేదీన ఉదయం 10 గంటలకు రియాక్టర్ వద్ద మంటలు అంటుకుని ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూరారం కాలనీ ఓంజెండ ప్రాంతంలో ఉంటున్న కడప జిల్లా వాసి శ్రీరాములు రెడ్డి 44 ఈ పరిశ్రమలో షిఫ్ట్ ఇన్ఛార్జ్ గా గురువారం రాము మరో కార్మికునితో కలిసి రియాక్టర్ క్లీన్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో శ్రీరాములు రెడ్డి ముఖం, ఛాతీ భాగం కాలిపోయింది. రాము మరో కార్మికుడికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను కంపెనీ యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా సూరారంలోని మల్లారెడ్డి హాస్పిటల్లో ప్రెస్టేజ్ ట్రీట్మెంట్ చేసి పైపైన బర్నల్ రాసి వైద్యం అయిపోయిందని కంపెనీ యాజమాన్యం బలవంతంగా ఇంటికి పంపించారని బాధిత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. సంఘటనపై పోలీసులకు తెలిసిన కేసు నమోదు చేయకపోవడంపై పలు అనుమానాలకు వ్యక్తమవుతున్నాయి. తమకు న్యాయం చేయాలని బాధితులు కార్మిక సంఘాలకు తమ గోడు వెలువెచ్చుకుని మాకు న్యాయం చేయాలని కోరారు. కార్మిక సంఘాల నాయకులు గురువారం జీడిమెట్ల ప్రాంతంలో ఉన్న సిగ్మా హాస్పిటల్ వైద్యం చేయించి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు స్పందించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తెలుసుకుందాం సార్. చెప్పండి సార్, మీకు ఏదైతే రియాక్టర్ పేలి మీకు తీవ్ర గాయమాలైందని చెప్పేసి సమాచారం అందింది సార్. అది రియాక్టర్ వాషింగ్ ఇస్తున్నాము. వాషింగ్ ఇచ్చే టైంలో ఒకసారిగా మంటలు వచ్చి మా మగాన్ని కొట్టి లెఫ్ట్ సైడ్ మొత్తం మగమంతా కాలి మాకేం కళ్ళు కనపలేదు. ఆ టైంలో ఆ శబ్దం ఎక్కువ వచ్చి లెఫ్ట్ సైడ్ చెవు వినపడలేదు. కింద పడిపోయాం, వెనకాల దెబ్బకు కింద పడిపోయిన తర్వాత మళ్ళా లేచి అట్లా మెట్ల మీద నుంచి కిందకి వచ్చేసాము. వచ్చిన తర్వాత ఆ హాస్పిటల్కు ఆటోలో ఇది ఎలా జరిగింది సార్? జరిగేటప్పుడు మీ యజమానం ఉన్నారా లేరా అక్కడ దగ్గరలో? లేదు సార్, యజమానం ఎవరు లేరు. మేమే మా ఎంప్లాయీస్ ఉన్నాము. మా ఎంప్లాయీస్ తప్ప ఇంకెవరు లేరు. ఇక ఆ టైంలో చింతలకి వెళ్ళాము సార్. ఇంకా ఫస్ట్ ఎయిడ్ తీసుకెళ్లారు నాతో కూడా ఉన్నటువంటి ఎంప్లాయీస్. అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసాము. ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత ఇది జరిగి ఎన్ని రోజులు అవుతుంది సార్? మీకు జరిగినాక కూడా మీ ఆరోగ్యం బాగుందా? మరి ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? సార్, కళ్ళుకి ఎఫెక్ట్ అని చెప్పారు డాక్టర్లు. 6 months ఇంట్లో నుంచి బయట వెళ్ళకూడదు. చెవు వినపడలేదు సార్. ఆల్రెడీగా చెవు ప్రాబ్లం అయింది. గొంతు మింగడానికి రావట్లేదు. ఇప్పుడు లిక్విడే తీసుకుంటున్నాము. బయట రావడానికి లేదని చెప్పారు సార్. ఆల్రెడీ మనం చూస్తున్నటువంటి ఏదైతే శ్రీరాములు అయినటువంటి బాధితులు ఉన్నారో ఆయన కొద్దిగా ఇబ్బందిగా పడుతున్నట్టు తెలుస్తుంది. మనం వారు సతీమణి ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఇది ఒక వారం రోజుల క్రితం జరిగిందని చెప్పేసి సమాచారం మీకేమైనా అందిందా? సమాచారం అంటే జరిగిన వెంటనే నాకేం ఇన్ఫామ్ చేయలేదు సార్. 2 గంటల తర్వాత నాకు ఫోన్ చేసినారు. ఈ మల్లారెడ్డి నారాయణలో అడ్మిట్ చేసినామమ్మా, మీ భర్త గారి కొద్దిగా ముఖంపై కొంచెం మంటలొచ్చి ముఖం కొంచెం డ్యామేజ్ అయిందని చెప్పేసి అన్నారు. అన్న వెంటనే నేను ఏడ్చుకుంటూ ఈ చుట్టుపక్కల వారందరూ వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత నేను గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నాను మా మా భర్త గారిని. నిజంగా చాలా బాధాకరం అనిపించింది నాకు. చూసిన వెంటనే అసలు దిక్కుదోయని పరిస్థితిలో బాగా ఏడ్చాను నేను. ఏడ్చిన తర్వాత అమ్మ ఇక్కడే ఉన్నాడు అన్న, నువ్వు ఎక్కడెక్కడో వెతుకుతున్నావేందని చెప్పి వర్కర్స్ చెప్పారు నాకు. తర్వాత ఈయనను చూసి చాలా ఏడ్చిన తర్వాత నన్ను ఆ లోపలికి తీసుకెళ్ళలేదు. అమ్మ ఒక్క నిమిషం, ఏదైతే బాధితులైనటువంటి రాములు గారికి గాయాలే అని చెప్పి అని అంటారు, వాళ్ళ యజమాని మీకు ఏమైనా సమాచారం అందించారా? ఇలాంటి సంఘటన జరిగిందమ్మా, గాయాలైనాయి, మీకు అని సమాచారం ఏమైనా ఇచ్చారా? నాకు ఎవ్వరు రాలేదు సార్. యజమాని ఎట్లుంటాడో కూడా ఇంతవరకు నేను చూడలేదు. కనీసం హెచ్ఆర్ ఇక్కడ పక్కన గల్లీలో ఉంటాడు కానీ స్పందించలేదు. నా దగ్గర రాలేదు, ఎవ్వరు నాతో మాట్లాడలేదు. నేను ఏకాకిలాగా ఒక్కదాన్నే ఐసీ రూమ్ దగ్గర కూర్చొని విసుగు చెంది ఇంటికి వచ్చాను. కానీ కనీసం లోపలికి వెళ్ళి కూడా నన్ను చూడనీయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు చూడనిస్తలేరు, ఒక్కసారి పంపించని చాలా రిక్వెస్ట్ చేశాను నేను. రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా ఏదో ఒక్కసారి నన్ను పంపారు. పంపించిన తర్వాత ఆ మనిషిని చూసి నేను చాలా దిగులు పడి మళ్ళీ బయటకు వచ్చాను. ఏం తింటుండో, ఏం మెడిసిన్స్ ఇస్తుండ్రో, ఏం చేస్తుండ్రో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. తర్వాత ఏంటి పరిస్థితి అని మళ్ళీ తెల్లారి అడిగినప్పుడు అమ్మ 24 గంటలు అబ్జర్వేషన్లో ఉండాలి అని చెప్పేసి అన్నారు.
అన్న తర్వాత ఐసీ నుంచి మళ్ళీ పిలిచారు నన్ను. ఒకసారి రండమ్మా మీరేమైతారంటే భార్యని అవుతానని చెప్పేసి అన్న తర్వాత పిలిచిన తర్వాత లోపలికెళ్ళిన తర్వాత అమ్మ అన్నీ బాగానే ఉన్నాయి మీ ఆయనకి అని చెప్పి మీరు డిశ్చార్జ్ అవ్వచ్చు ఇంటికెళ్ళిపోవచ్చు అనేసి అన్నారు. అన్నాక అయితే ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నటువంటి మాట డాక్టర్లే చెప్పారా అమ్మ, లేకుంటే మీకు యజమాని వాళ్ళు ఏమైనా చెప్పారా? డాక్టర్లు చెప్పారు నాకు ఇంటికెళ్ళొచ్చు. అదేంటి సార్ అట్లా అంటున్నారు? మరి ఆయన కవర్ కాలేదు గదా! ఇంకా 2 రోజులు ఉంచుకోవచ్చు గదా! మరి హాస్పిటల్‌లో. ఐసీ నుంచి మరి అట్లెట్లా తీసుకెళ్ళాలి సార్? మాకు ఇబ్బందిగా ఉంది అట్లా తీసుకెళ్ళడానికి. ఒక 2 రోజులు ఉంచుకోండి సార్ అని మా చుట్టాలు మేమందరం చాలా రిక్వెస్ట్ చేసినాం. చేసినప్పుడు గూడా వాళ్ళు కనీసం మా బాధ స్పందించట్లేదు, వినట్లేదు. ఆ రోజైతే అసలు నేను దిక్కులేని దానిలాగా కిందికి, పైకి తిరిగి అందరిని బతిలాడుతా ఉన్నాను. నిజంగా గూడా. మీరు యజమానిని కలిసారా అమ్మ? ఏదైతే పని చేస్తున్నటువంటి సంస్థ ఉందో ఆ సంస్థకెళ్ళి యజమానికి వివరాలు చెప్పారా మీరు? కలవలేదాయన నాకు కలవలేదు. నేను గూడా అసలు హెచ్ఆర్ అనేటాయన నా దగ్గర రావాలి గదా! అడగాలి గదా మమ్మల్ని. ఏమైందో మీ ప్రాబ్లమ్ మాకు చెప్పాలి గదమ్మా! తెలుసుకోవాలి గదా మా ప్రాబ్లమ్. మేము ఈ స్థితిలో ఉన్నప్పుడు కనీసం కనపడలేదేందని వర్కర్స్‌తో అడిగిన నేను. అడిగితే ఆ వర్కర్స్ గూడా వాళ్ళ సైడే మాట్లాడిండ్రు. మా సైడ్ ఏం మాట్లాడలేదు వాళ్ళు. మాదేం బాధ స్పందించలే. ఎందుకంటే నేనొక్కదాన్నే ఉన్నా గాబట్టి ఈమె ఏం చేస్తదిలే అని జెప్పేసి వాళ్ళు చాలా తేలికగా జూసిర్రు నన్నైతే. అయితే అందరిని బతిమలాడుకున్నా నేను. బతిమలాడుకొని నేను అడిగినప్పుడు వాళ్ళు ఇదే తేలిక కొట్టేసిండ్రు. సరే ఒకసారి ఎండీ సార్ నంబర్ అన్నా ఇవ్వండి నాకు అంటే గూడా వాళ్ళు నాకు నంబర్ గూడా ఇవ్వలేదు. లిఫ్ట్ దగ్గర అట్లనే లిఫ్ట్‌లో ఎళ్ళిపోయినారు వాళ్ళు నంబర్ ఇయ్యకుండా. తర్వాత వాళ్ళ డ్యాడీ హెచ్ఆర్ వాళ్ళ డ్యాడీ వచ్చి నిలబడ్డప్పుడు నేనన్నా మీ మీ కొడుకే గదా హెచ్ఆర్ ఒకసారి పిలవండి. ఎందుకు రాడు? మరి ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు నేను డిశ్చార్జ్ చేసుకొని ఏ విధంగా తీసుకెళ్ళాలా? ఒకవేళ డిశ్చార్జ్ చేసినా గానీ ఈయనకేం పెట్టుకొని నేను జూడాలి ఇంట్ల? నేనెట్లా జూడగలను? ఆయన మునుపు ఉన్న స్టేజ్‌లో లేడు గదా! చాలా చక్కగా ఉండేటోడు ఆయన. కలర్‌ఫుల్‌గా ఉండి చాలా నీట్‌గా ఉండేటోడు. ఇంతగానం బాధొచ్చింది గదా! మరి ఇంటికి తీసుకెళ్ళి ఏం పెట్టి సాదుకోవాలి? కానీ ఇప్పుడు రికవర్ అవ్వాలంటే కూడా నేను మంచిగా పెట్టాలి గదా! మీరేమో హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళమంటున్నారు. నా బాధ ఏంది మీరు అర్థం చేసుకోరా? అని అడిగినాను నేను. కొంచెమన్నా నాకు కొద్ది డబ్బు హెల్ప్ చేయలేరు మీరు? మరి నేను ఎట్లా తీసుకెళ్ళాలి? ఏం పెట్టుకోవాలని అడిగినా. అడిగితే అదేంది ఆంటీ మీరు అట్లా మాట్లాడతారెందుకు? అట్లా మాట్లాడతారెందుకు? ఎమోషనల్ అయితున్నారు ఎందుకు? అని జెప్పేసి మళ్ళా నన్నన్నారు. అన్న తర్వాత సరే మీరు ఇంటికెళ్ళండి. ఇంటికెళ్తే మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్ వస్తే హాస్పిటల్‌కి రండి అనేసన్నారు. తర్వాత ఇంటికెళ్ళినంక 2 రోజులకు గూడా రూ. 5,000 పంపించినారు ఫోన్‌కి. అంతే. తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్ ఎక్కువైతే ఈ ది సిగ్మా హాస్పిటల్‌కి తీసుకెళ్ళాం మేము. తీసుకెళ్ళిన తర్వాత అందులో ట్రీట్మెంట్‌కి ఒక రోజుకే రూ. 30,000 అయినాయి మాకు. అయితే మరి నేను గూడా అప్పుడు రూ. 10,000 కడితే అడ్మిట్ చేసుకుంటామమ్మా అనేసి అన్నారు. అంటే మరి ఎట్లా చేయాలా? ఏం చేయాలా? అని అర్థం కాని పరిస్థితిలో మళ్ళీ ఏం చేశాం మాకు తెలిసిన వాళ్ళందరూ ఉంటే వాళ్ళే ఫోన్ చేశారు హెచ్ఆర్‌కి. ఫోన్ చేస్తే ఇట్లా 10,000 కట్టమంటున్నారు. మమ్మల్ని ఏం చేయాలో అర్థం కాదు అనంటే అప్పుడు హెచ్ఆర్ రూ. 10,000 ఏసినాడు. ఏసిన తర్వాత మాకు 30,000 ఖర్చొచ్చింది. ఇట్లా బిల్లులు పెట్టాను నేను. పెడితే ఆయన ఏమి స్పందించలే. నాకు పేపర్‌కి మీరిచ్చారు గదా! మీకెట్లా కట్టాలి బిల్ అన్నట్టుగా నాకు వాట్సాప్‌కి పెట్టాడు. పేపర్‌లో వచ్చింది. మొత్తానికైతే చూసుకున్నట్టయితే